హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 149. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ నుండి భగవద్గీత ప్రారంభమవుతుంది? భగవద్గీత విషయంలో కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగమా లేక వ్యాసుడు విడిగా రాశాడా అని. మనకు 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కొంతమంది 3 వేదాలని కూడా అంటుంటారు. ఈ వేదాలలో చెప్పబడిన రాజుల కథలు, దేవతల కథలు, యజ్ఞ యాగాది క్రతువులు, రాజనీతి విషయాలు, నీతి విషయాలు, యుద్ధ రీతులు, అనుసరించవలసిన వ్యూహాలు ఇత్యాది విషయాలన్నీ మహాభారతంలో మనకు కనబడుతూ ఉంటాయి. వేదాంగములైన ఉపనిషత్తుల్లో ఉన్న విషయములు అన్నీ క్రోడీకరించి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత రూపంలో 18 అధ్యాయాల్లో పొందుపరిచాడు వ్యాస భగవానుడు. అందుకే మహాభారతము పంచమ వేదము అంటారు. మహాభారతము 18 పర్వాలైతే భగవద్గీత 18 అధ్యాయాలు. యుద్ధము కూడా 18 రోజులు జరిగింది. ఒకటికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి. కాబట్టి భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇరుపక్షాల సైన్యములు మోహరించి యుద్ధం చేయడానికి కథను తొక్కుతుంటే ఇరు సైన్యములు మధ్య నిలబడి కృష్ణుడు తీరుబడిగా 700 శ్లోకాలు అర్జునుడికి చెప్పాడా? ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వ్యాసుడు సందర్భం వచ్చినప్పుడల్లా నీతి శాస్త్రం ఏదో ఒక పాత్ర చేత మనకు బోధించాడు. నారదుడు ధర్మరాజుకు రాజనీతి బోధించాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి నీతి సూత్రాలు బోధించాడు. ద్రౌపది సత్యభామకు పతివ్రత లక్షణాలు వివరించింది. ఆ ప్రకారం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించసాగాడు. ఆ సందర్భం ఏంటంటే, కృష్ణుడు అర్జునుడు కౌరవసేనాన్ని చూశారు. కౌరవసేనలో ఉన్న తన బంధువులు, మిత్రులు, స్నేహితులు, తన తాతలు, ముత్తాతలు అందరూ అక్కడ ఉండేయడం చూసి వాళ్ళని నేను చంపాలా అంటూ శోక సముద్రంలో మునిగిన అర్జునుడు తన ధనుర్బాణాల్ని విడిచిపెట్టేసి దీనంగా కూర్చున్నాడు. విషాదంతో కూర్చున్న అర్జునుడు చూసి కృష్ణుడు ఇలా అన్నాడు: ఈ యుద్ధ సమయంలో నీకు ఈ విధమైన మోహము, విరుద్ధ భావము ఎలా కలిగింది అర్జున? నీకు ఇలాంటి పిరికితనం తగునా? ఇది వివేకహీనులు అనుసరించదగిన విషయం కాదు. నీ వంటి వీరుడకు ఇది తగదు. వీరుడివై లెమ్ము, మనసులో ఉన్న పిరికితనము పరాలద్రోలుము, యుద్ధముకు సన్నద్ధుడవు అని నా కృష్ణుడి మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు: కృష్ణ, భీష్మద్రోణులు పూజార్హులు. వారిని బాణములతో బాధించడం ధర్మమా? మాన్యులను చంపడం మగతనం అనిపించుకుంటుందా? దీనికన్నా భిక్షము ఎత్తుకుని జీవించడం అత్యంత సుఖప్రదము కాదా? నాకు ఎదురుగా నిలిచినది, నేను చంపబోతున్నది ధృతరాష్ట్ర తనయులు కారా? కృష్ణ, ఈ శోకము నా ఇంద్రియములను నిలువునా దహించుచున్నది. నాకు ఇంద్రపదవి ఇచ్చిన ఈ శోకాన్ని చల్లారలేము. కాబట్టి నేను ఈ యుద్ధం చేయలేను. నేను నా గురువులను, బంధుజనులను యుద్ధంలో నొప్పించలేను. ఈ యుద్ధంలో మనం గెలిచినా, వారు గెలిచినా ఈ రెంటికి పెద్ద వ్యత్యాసం ఉండదు. నేను కార్పణ్య దోషాహత స్వభావుడను, ధర్మమూఢ చేతస్కుడను. ధర్మాధర్మ విచక్షణ చేయలేకున్నాను. అందులకే నిన్ను శరణుజొచ్చాను. నీ శిష్యుని మాదిరి నన్ను మన్నింపుము, నన్ను శాసింపుము, నాకు తరుణోపాయము ఉపదేశింపుము అని ప్రార్థించాడు అర్జునుడు. ఆ మాటలు విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: అర్జున, శోకించుటకు తగిన వారికి కొరకు నీవు హృదయ విదారకంగా శోకింపవచ్చును. పైగా బాగా నీవు తెలిసిన పండితుని వలె మాట్లాడుతున్నావు. ఎక్కడైనా పండితులు ఉన్నవారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ ఆలోచించదరా? నీవు అవివేకంతో ఆరాటపడుతున్నావు. నీ మనస్సు వివేకవంతుడైన ఎడల ఎటువంటి శోకములన్నీ పటాపంచలైపోతాయి. పార్థ, పరమ జ్ఞానమునకు కారణములైన వాక్యములు చెప్తాను విను. మనము ఈ దేహమున బాల్యము, యవ్వనము, వార్ధక్యము మొదలగు అవస్థలు పొందినట్టుగానే, మనము పాత వస్త్రములు విడిచి కొత్త వస్త్రములు ధరించినట్టుగానే ఈ దేహము విడిచి మరొక దేహము ధరిస్తూ ఉంటాము. దానివలన ఆత్మహాని జరగదు. ఈ పుట్టుక, చావు ఈ దేహానికి మాత్రమే కానీ ఆత్మకు కావు. మన శరీరము కత్తులతో కానీ ఆయుధాలతో కానీ ఖండించబడినట్టు ఆత్మ ఖండించబడదు. మనలో ఉన్న పురుషుడు నొప్పించేవాడు కాదు, నొప్పించబడేవాడు కాదు. ఆత్మకు ఆ భావన ఉండేది ఉండదు. అలాగే ఈ శరీరము శాశ్వతము కాదు, ఆత్మ స్వభావము కాదు.
ఈ ప్రకారంగా ఉండటం వలన నీవు ఎవరి గురించి శోకింపాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఆత్మ నాశనం అవుతుందని, మరొకరు ఆత్మను నాశనం చేస్తారని చెప్పేవారు అవివేకులు. మనలో ఉన్న పురుషుడు ఎవరికి చెడుపడు, తాను చెడడు. ఆత్మ నాశనము లేనిది, ఎవరూ దానిని నాశనం చేయలేరు. పురుషుడు అనే వేరే ఎవరూ లేరు. నేనే ఆ పురుషుడను, పురుషోత్తముడను. ఈ ఆత్మ బాధపడుతున్నది కానీ బాధింపబడుతున్నది కానీ కాదు అని అర్జునుడికి ఆత్మతత్వము గురించి వివరించాడు శ్రీకృష్ణుడు. మనలో కలిగే సుఖదుఖములకు మూలము అహంకారము. నీవు అహంకారము వదిలి నీ స్వకర్మను ఆచరింపుము. నీ స్వకర్మ యుద్ధము కాబట్టి రణోత్సవంతో యుద్ధము చేయుము అని బోధించాడు. అర్జున, యుద్ధము క్షత్రియులకు ఉత్తమ ధర్మము. యుద్ధము తెరిచియున్న స్వర్గద్వారము వంటిది. కాబట్టి లెమ్ము, యుద్ధము చేయుము. దీనికి అంక అనుమానం పడవలసిన అవసరం లేదు. అర్జున, కర్మఫలమును బ్రహ్మార్పణము చేసి నీవు కర్మను చేయవలేను. నీ తత్వజ్ఞానము కలిగిన ఎడల కర్మల ఎడల ఆసక్తి దానంతట అదే నశించును అని కృష్ణుడు కర్మయోగం గురించి అనేక వాక్యములు వివరించాడు. విజయుడు అడిగిన అనేక ప్రశ్నలకు తగు రీతిలో సమాధానాలు ఇచ్చాడు. అది విన్న అర్జునుడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, అతి గుహ్యమైన ఈ శాస్త్రము నా మీద కృపతో, అనుగ్రహంతో, దయతో నాకు ఉపదేశించితివి. ఇది విని నాలో ఉన్న భ్రమలు అన్నీ తొలగిపోయాయి. యోగులు హృదయములకు మాత్రమే సాధ్యమైన నీ అతులిత ఐశ్వర్య విభూతులతో ఒప్పు నీ రూపమున కనులారా గావించాలని కోరికగా ఉన్నది. నీ దివ్య రూపమును నేను చూచు భాగ్యము నాకు కలిగించు, నా కన్నులకు ప్రీతిని గావించు అని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు నానా వర్మలు, నానా విధములైన ఆకృతులను కలిగి ఇదివరకు ఎన్నడూ కనీ విని ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరమైన రూపాలతో కూడిన నా దివ్య రూపను చూపెదను, చూడుము. నా ఈ రూపం చూచుటకు మానుష నేత్రులకు అలవ కాదు. కాబట్టి నా దివ్య రూపను చూచుటకు వాళ్ళు దివ్య దృష్టిని ఇచ్చిదను అని అర్జునుడికి దివ్య దృష్టి ప్రసాదించాడు. యోగీశ్వరుడైన ఆ లక్ష్మీపతి తన దివ్య రూపమైన అర్జునుడికి చూపించాడు. ఆ విశ్వరూపుని దివ్య తేజము 1000 సూర్యుల కాంతితో సమానమైన అలరానింది. ఆ మహామూర్తిని చూసి అర్జునుడు విస్మయంతో పులకరించిపోయాడు. అనేక దండ ప్రణామములు ఆచరించాడు. చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు, దేవా, నీ దివ్య దేహమునందు దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలుగా దేవయూనులు, బ్రహ్మదేవుడు, ఈ చరాచర సమస్త జగత్తు నాకు కనబడుతున్నది. నీ ముఖములు, నీ బాహువులు, నీ పాదములు, నీ కన్నులు అనేకులు కనబడుతున్నవి. అనేక కిరీటములు, అనేక భూషణముల, చక్రము, గద మొదలుగా ఆయుధములు కలిగి అనేక రూపాల్లో కనిపించుటచున్నవి. ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది. మొదలు ఏదో, మధ్యభాగం ఏదో, తుది ఏదో తెలియకున్నది. నీ తేజము అప్రమేయమైనది, దివ్యమైన వెలుగొందుచున్నది. అద్భుతమైన నీ విరాట రూపం దుర్దక్షరీక్షమై ఉన్నది. ఈ సమస్త జగములకు మూల కారణము పరమ పురుషుడువగు నీవే అని చూస్తున్నాను. భూమి, ఆకాశము అంతయు నీవే నిండి ఉన్నావు. నీవు లేని ప్రదేశము లేదు. సూర్యచంద్రులు నీ కన్నులుగా, పెద్ద పెద్ద కూరలు కలిగిన నీ ముఖములు ప్రజ్వలిల్లుతున్నది. నీలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా మహామునులు వచ్చి నిన్ను ప్రతిస్తున్నారు. సిద్ధి, సాధ్య, గంధర్వులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇటువంటి నీ ఉగ్రరూపను చూసి నాకు విభ్రాంతి కలుగుతున్నది. నా ధైర్యము సడిలిపోతున్నది. అశాంతితో ఉన్నాను. నీవు ప్రసన్నుడివై నన్ను రక్షించుము. భయంకరమైన నీ ముఖములతో నుండి అగ్నిజ్వాలలు వెలుగుచుండవి. ఆ అగ్నిజ్వాలలోకి ధృతరాష్ట్ర సంతతి అంతయు, భీష్మాదులు, ఈ సమస్త రాజలోకము ఒక్కమారుగా వచ్చి నీలో ప్రవేశిస్తున్నారు. ఓ మహానుభావ, నా యందు కరుణాయక చిత్తుడై నీవు ఎవరో తెలిపి నన్ను కృతార్జుని చేయుము అని వేడుకున్నాడు అర్జునుడు. అర్జున, నేనే పరమేశ్వరుడును, లోకక్షయకర్తయగు కాలడును. ఇచ్చట ఈ జన్మున నాశనము చేయుటకు ప్రవృత్తుండినై ఇక్కడ నీవు చంపవలసింది ఏదీ లేదు. గురువు భీష్ముడు మొదలగు వారు నా చేత ఎప్పుడో చంపబడ్డారు. నా చేతిలో చంపబడిన వారి అందరినీ నీవు జయించుటకు, చంపుటకు నిమిత్త మాత్రము కావున లెమ్ము, యుద్ధము చేసి రాజ్యము కైవసం చేసుకొనుము అని పలికాడు పరమాత్మ. ఆ మాటలు విన్న గాంధీవి గడగడ వణుకుతూ, నీవు వాయుదేవుడవు, వరుణుడవు, సూర్యుడవు, చంద్రుడవు, అగ్నివి, వివిధ తత్వములు నీలో ఉన్నవి. విశ్వలోక సంప్రవర్తనకరుడవు నీవే. నీవే శాశ్వతుడవు, అచ్యుతుడవు, పుండరీకాక్షుడవు. నీ మహిమ ఎరుంగక నీవు యాదవుడని, నా సకుడని, నా మేనభావాని, నీతో
సల్లాపాలు చేశాను. నీతో సహభోజనం చేయుచున్న నిన్ను మేలమాడను. ఇంకా ఎన్నో లోక సామాన పనులు అపరాధములు నీ పట్ల ఆచరించాను. నన్ను క్షమింపుము. తల్లిదండ్రులు తమ తమ బిడ్డలకు తప్పులు చేసినా క్షమించినట్టు నన్ను క్షమింపుము దేవా అని పెక్కు విధములుగా ప్రార్థించాడు అర్జునుడు. మరియు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూసి, దేవా, మునుపు ఎన్నడూ చూడని ఈ దివ్య రూపమును కనులారా గావించగలిగితిని. నా మనసు సంతోషంతో నిండిపోయినది, కానీ భయము కూడా కలుగుతున్నది. కాబట్టి దేవా, నా యందు దమయించి నీ పూర్వము సామకార్యము ధరింపుము, నాకు ఆహ్లాదము కలిగింకుము అని వేడుకున్నాడు అర్జునుడు. దయార్జ చిత్తుడగిన ఈ పరమేశ్వరుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఎన్నో తపములు చేసిన వారికి కానీ, వేదాధ్యయనం చేసిన వారికి కానీ ఈ దుర్లభమైన నా దివ్య ప్రకృతి నీకు నా యందు ఉన్న భక్తిభావం చేత నీకు మాత్రమే గోచరించినది. ఇతరులు ఎవరికీ చూడసఖ్యము కాదు. నా ఈ రూపమును చూసి నీవు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు. నీ భయము విడిచి సంప్రీతమస్కుడై కమ్ము అని చెప్పి శ్రీకృష్ణుడు తన పూర్వరూపం ధరించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి సౌమ్య రూపం చూసి పులకరించిపోయాడు. దేవా, నీ సౌమ్య రూపమును చూసి నేను కుదుటపడ్డాను, మరలా నా సహజత్వం పొందాను అని పలికాడు. వసుదేవుడు అర్జునుడు చూసి, అర్జున, తాను చేయు కర్తవ్య కర్మలను నాకే అర్పించువాడు, నా యందు అచంచలమైన భక్తి కలవాడు నన్ను పొందగలుగుతాడు అని పలికాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపనిషత్ సారము తెలియజెప్పి అతని మనసులోని సందేహంలో పోగొట్టి వివేకమును కలిగించాడు. అర్జున, నీకు ఈ గుహ్యతరమైన జ్ఞానము ఉపదేశించి తిని, దీనిని తెలుసుకొని నీకు ఎట్లా చేయాలనో తోచిన అట్లు చెయ్యుము. అంతకంటే పరమ రహస్యము ఒకటి చెప్పేదను వినుము. సర్వధర్మములు విడిచి దృఢముగా నన్నే శరణు వేడుము, నన్నే ఆశ్రయింపు. నీకు ప్రమోదము కలిగేటట్టు నీ యొక్క సకల దురితములను నేను తొలగించెదను. నియతి, తపస్సు, నాయందు భయభక్తులు కలిగి నాకు భక్తుడైన వానికి ఈ గీతాశాస్త్రములోని ప్రీతితో చెప్పుము. పై లక్షణములు లేని వారికి చెప్పవలదు. అర్జున, నేను చెప్పినది బాగుగా వింటివా? నీ అజ్ఞానము మోహము తొలగించినదా అని అడిగిన కృష్ణుడు అర్జునుడు, దేవా, నా మోహము తొలగినది, నా సందేహములన్నీ తొలగిపోయాయి. నీ యొక్క దివ్య రూపం చూచితిని, స్థిరమైన మనసుతో ఉన్నాను దేవా. నీకు సర్వలోకాలు నిరాహుడు, నీ మాటలు నాకు శిరోధార్యములు, నీవు చెప్పినట్లే చేసేదను అని అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. మరలా తన ధనుర్బాణాలు చేతిలో ధరించాడు అని చెప్పి సంజయుడు, దేవా, నేను కూడా మహానుభావుడు భగవాన్ వేదవ్యాసుని కరుణ వల్ల కృష్ణార్జున సంవాదం విన్నాను. మహాయోగేంద్ర హృదయానందకరుడైన ఆ దేవదేవుని దివ్య రూపంను చూశాను, ధన్యుడయ్యాను. ఆ మహాత్ముడు మన మధుర వాక్యములతో పలికిన అత్యంత గుహ్యమైన యోగశాస్త్రమును చెవులార విన్నాను. ఆ మహానుభావుని సంభాషణములు, ఆ విశ్వరూపిణి మహాయకార్యము తలంచి ఆశ్చర్యపోతున్నాను. నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఓ మహారాజా, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట నిలిచి ఉందరో అచ్చట విజయము, నీతి, సిరి సంపదలు ఎల్లప్పుడూ నిత్యంగా నిలిచి ఉంటాయి అని భక్తితో అన్నాడు సంజయుడు. ఇక్కడితో భగవద్గీత సంపూర్ణంగా పూర్తయింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.